కానీ రాజకీయంగా వాళ్ళ ఐక్యత వల్ల మొన్నటి ఎన్నికల్లో క్లియర్ కట్గా ముస్లింల ఐక్యత, క్రిస్టియన్ల ఐక్యత వల్ల ఓట్లు నరేంద్ర మోడీకి రాలేదు. ప్లస్ హిందువుల్లో ఉండేటువంటి ఈ కొంత శాతాన్ని. అవును, ఇప్పుడు ఎంతమంది ఓటర్స్ ఉన్నారు సార్ దేశంలో? దేశంలో మన 96 కోట్లు ఏమున్నారు సార్ ఓటర్సే. 96 కోట్లు, 140 కోట్లు మన దేశ జనాభా, చైనాని మించిపోయింది. ఎంతమంది ఓట్లు వేసారు సార్? మొన్న 69 కోట్లే వేశారు సార్. ఆ ఓట్లు వేయని వాళ్ళంతా హిందువులే సార్. బ్యాలెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా హిందువులే, బతకస్తులు. దీనికి ఒక చిన్న బిట్టు చెప్తాను, ఊరికే దానికి యాప్ట్గా ఉంటుంది. ఆపరేషన్ దుర్యోధన సినిమా చూసారా? చూసిన. అందుకే ఈ రాజకీయ నాయకుడు నేను 25 ఏళ్ళు అయింది ఓటేసి అంటాడు ఒక ఆఫీసర్. అది చూస్తాడు శ్రీకాంత్. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఎమ్మెల్యేగా. సార్ బాత్రూమ్ సార్ అంటాడు. ఏయ్ బాత్రూమ్ శుభ్రం చేయి అంటాడు. ఆవిడ వెళ్ళి శుభ్రం చేసి వచ్చే లోపల వీడు ఇక్కడ బయట గోడ మీద పోసేస్తాడు. సార్ సార్ ఏంటి సార్ కొంచెం కూడా ఇంగితం లేకుండా ఇంట్లో పోసాడు అంటే, ఏమన్నావురా నువ్వు? రాజకీయ నాయకులకి ఓట్లు వెయ్యవా? నువ్వు మంచి వాళ్ళకి ఓట్లు వేయకపోతే నాలంటుడు వస్తాడు. నెక్స్ట్ టైము ఇక్కడ కాదు ఇక్కడ పోస్తా. సో కాబట్టి ఓట్లు వేయకపోతే అదేదో వీకెండు అలా సరదాగా గడిపేటువంటి నీచుల వలన ఈ స్థితి వస్తుంది సార్. పెద్ద విషయం ఏం కాదు. దేశంలో చర్చ మొదలైందంటే అంత పెద్ద అయోధ్య రాముడు 500 ఏళ్ళ తర్వాత పాప నరేంద్ర మోడీ కష్టపడ్డాడు. 30 ఏళ్ళ కింద యాత్రకు ఆయనే మొత్తం చేసిండు. అంతా చేసినా కూడా రాముడే కరుణించలేదు. దేవుడు లేడు పోయి మీ దేవుడు ఉంటే ఆయన నరేంద్ర మోడీకి ఆ ప్లేస్లో ఏ మసీదో కట్టిస్తే ముస్లింలంతా పులోమని గుద్ది నరేంద్ర మోడీని వన్ సైడ్గా గెలిపించేటోళ్ళు. కానీ మీరు రాముడిని గుడి కట్టిస్తే మీ ఓట్లే లేదు, దేవుడు లేడంటారు. ప్లస్ ఇది ఎట్లా చూడాలి మరి? దేవుడే లేనట్టే కదా రాముడు. ఇప్పుడు భగవంతుడికి మనం చేసే పనులకి ఏం సంబంధం లేదు సార్. ఓకే, మనం చేసే పనులు మన ఆలోచనతో చేస్తాం. భక్త కన్నప్ప కన్ను తీసి ఇచ్చాడు సార్. అవును, శివుడి కోసమే ఇచ్చాడు. భక్త కన్నప్ప మాంసం తిన్నాడు కాబట్టి నేను మాంసం తింటా అన్నాడు అనుకోండి ఎవడైనా. నువ్వు కూడా కన్ను తీ మరి. అవును, నువ్వు కన్ను తీస్తావా? తీ కదా. అలా అప్లికబుల్ కాదు, అది అప్లికబుల్ కాదు. అలాగా హిందువులకి, అయోధ్యలో ఉండే వాళ్ళకి, లేదా దేశంలో మిగిలిన భాగాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఈ జ్ఞానం, ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం వేల గ్రంథాలు కలిగి ఉన్న వాళ్ళం. ఈ ఒక్కసారి గుడిని తీయమ్మా కెమెరామెన్, ఇలా ఒకసారి తిప్పు, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఇది అక్కడ ఏం రాసింది సార్? కోదండరామాలయం. అవునండి. ఇక్కడ శివాలయం, ఇక్కడ లలితా పరమేశ్వరి, ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు, అక్కడ దాసాంజనేయ స్వామి గుడి, అక్కడ నవగ్రహ మండపం, ఇక్కడ జమ్మి వృక్షం, సెమి వృక్షం, ఇంతే రాసింది. ఇంకా ఈ ప్లేసెస్లో ఎడ్యుకేట్ చేయడానికి ఒక్క శ్లోకం ఉందా? ఒక మంచి మాట ఉందా? అలా రాముడు, రామాలయం, ఆ నిర్మాణం ఎంతమంది మరణిస్తే, ఎంతమంది బలిదానం అయితే, ఎంతమంది లక్షల మంది చచ్చిపోతే అది వచ్చింది. ఇది వెళ్ళలేదు సార్. ఓకే, ఇప్పుడు క్రైస్తవానికి ఒక బుక్ ఉంది, ఇస్లాంకి ఒక బుక్ ఉంది. ఒకటే ఉంది, ఒక బుక్కే అంతే. వాళ్ళు దానికి ఒక మ్యాండేటరీ ఏంటంటే ఎవ్రీ ముస్లిం సంవత్సరానికి ఒకసారి ఖురాన్ చదవాలి, వాళ్ళ మ్యాండేటరీ. క్రిస్టియన్స్ అయితే చదువు రాని వాళ్ళు కూడా దాన్ని పట్టుకుని బట్టి పడతారు. నీ బతుకు అసలు భగవద్గీత ఇంట్లో ఉండదు, ఒకవేళ ఉన్న చదవు, నీకు అసలు దాని మీద ఆసక్తి ఉండదు. అంత దూరం 4 శ్లోకాలు 4 పద్యాలు అన్ని వద్దు. నీకు భగవద్గీతలో 2 అధ్యాయాల పేర్లు తెలియదు నీకు. ఒక ముస్లిం, ఆయన పేరు తెలియదు, కలజోడు ఉంటుంది, ఒక చర్చిలో మాట్లాడుతూ, నడవండి ముస్లిం ఇంటికి వెళ్దాం, ఖురాన్ ఉంటుంది, క్రిస్టియన్ ఇంటికి వెళ్దాం, బైబిల్ ఉంటుంది, హిందువుల ఇళ్లలో ఎంతమంది ఇళ్ళలో భగవద్గీత ఉంది అన్నాడు. మనం చప్పట్లు కొట్టాల్సి వచ్చింది. అంటే హిందువుల ఇళ్లలో భగవద్గీత లేకపోయినా వాళ్ళు హిందువులే. మనకి ఒకే గ్రంథం లేకపోతే ఒకటే అనేటువంటి సంకుచితం లేదు. ఒక ఆయన ఎవరో ఇందాక చూశాను,
ఒక యాంకర్ అడుగుతుంది, సార్ మీ బొట్టు పెద్ద చర్చ అవుతుంది సార్, బొట్టు మీద ఏముందమ్మా అంటే మీరు దేవుడిని నమ్మరు కదా సార్, మరి బొట్టు పెట్టుకున్నారు పెద్ద గొడవ అవుతుంది సార్ బయట అంది. అమ్మ నేను హిందూనమ్మా, నేను హిందూని, హిందూగా రికగ్నైజ్ అవ్వడానికి నా నమ్మకంకి సంబంధమే ఉంది అన్నాడు. అంటే దేవుణ్ణి నమ్మనోడు కూడా హిందూగా ఉండొచ్చు. మరి దేవుణ్ణి నమ్మను అని చెప్పేవాడు ముస్లిం వంట కుదురుద్దా? ముస్లిమే కాడప్పుడు, క్రిస్టియన్గా వంట కుదురుద్దా? క్రిస్టియన్ కాలేడప్పుడు. కాబట్టి అంత విశాలత్వం ఉన్నది మన దేశం, అంటే మన ధర్మం. ఈ విషయంలో మా ముందు తరాల వాళ్ళ ఇంట్లో కూడా భౌతికతలు లేవు, ఏ పుస్తకాలు లేవు. కానీ వాళ్ళు ఏదో ఒక దేవుని నమ్మే వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఇంకొకరు పెద్దలు చెప్పేటువంటి రామాయణం వాళ్ళు చదవకపోయినా, గీత చదవకపోయినా ఆ గీతలో సారం వాళ్ళకందరికి తెలుసు. పుస్తకం చదవడం రాకపోయినా ఎవరో పెద్దలు ఊర్లో గుళ్ళకు పోతే పండితులు పామర్లు ఎవరు చెప్పినా సరే మనం అంత ధర్మంగా ఉండాలి. పోయి అవతల సొమ్ము రూపాయి తినొద్దు, మన సొమ్ము మనం కష్టపడి సంపాదించుకోవాలి. మనకు కోట్ల రూపాయలు అక్కర్లేదు, 3 పూట్ల అన్నం ఉంటే చాలు. మనం ఎవరిని తిట్టొద్దు, మనల్ని తిడితే పడొద్దు. ఈ ముక్కలు గీత ఇంట్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు కదా, మన బ్లడ్లో ఉంది సార్. కానీ